రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బేగంపేటలో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. ఓ ఇంట్లోకి తుపాకీతో ఇద్దరు అగాంతకులు దూరారు. తల్లి కూతురును తుపాకీతో బెదిరించి చోరీకి యత్నించారు. దీంతో అగాంతకులపై తల్లి కూతురు ఇద్దరు తిరగబడ్డారు. తుపాకీ లాక్కొని అగాంతకులను చితకబాదారు. ఊహించని ఘటనతో కంగుతిన్న దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు అగాంతకులను అదుపులోకి తీసుకున్నారు బేగంపేట పోలీసులు. అయితే తెలిసిన వ్యక్తుల ఇంట్లోకి చొరబడ్డట్లు పోలీసులు గుర్తించారు. రెడ్డిక బేగంపేటలో జరిగిన ఈ కాల్పుల కలకడానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నిర్మల, చెప్పండి, ఈ కాల్పులు జరిపిన వ్యక్తుల గురించి ఏమైనా సమాచారం తెలిసింది? ఇంతకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారా? డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఇప్పుడు బేగంపేటలో మాత్రము ఈ కాల్పులకు సంబంధించి ఇద్దరు ఆగంతకులు అయితే లోపలికి తెరవడం జరిగింది. అదే విధంగా మొదటిసారిగా ఒకడు లోపలికి వచ్చాడు. తర్వాత అన్ని చూసుకున్నాకే చుట్టుపక్కల కూడా మొత్తం తిరిగి చూడడం కూడా జరిగింది. ఆ చుట్టుపక్కలంతా కూడా లోపల కాంపౌండ్ వాళ్ళలో మొత్తం కూడా తను తిరిగి చూసుకున్న తర్వాత ఇంకొకడు మళ్ళీ లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ ఇంకొకటి కూడా లోపలికి చొరబడడంతో ఇద్దరు ఒకేసారి ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఆ ఇద్దరు ఇంట్లోకి వెళ్ళడంతో ఆ తల్లి కూతుర్లు అయితే చాలా అప్రమత్తంగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే ఈ తుపాకీతో లోపలికి చొరబడ్డారంటే మామూలుగా అయితే భయభ్రాంతులకు గురైపోయి ఏదో ఒక అఘాయిత్యం అయితే జరగడం అయితే చూస్తున్నాము. బయటనైతే ఎన్నో జరుగుతున్నాయి. అలా మామూలుగా రోడ్ల పైన వందల మంది జనాలు ఉన్నప్పుడే ఒక తుపాకీని పట్టుకొని బెదిరిస్తే బెదిరిపోయి కూడా అందరూ దూరం జరుగుతారు. కానీ ఈ తల్లి కూతుర్లు అయితే చాలా సాహసం చేసిరనే చెప్పుకోవచ్చు ఈ లెక్క ప్రకారం. ఎందుకంటే ఇంట్లో ఉన్నారు వాళ్ళు మాత్రమే, ఒక పెద్ద ఆవిడ కూడా ఉంది. కానీ వీళ్ళు ముగ్గురు ఆడవాళ్ళ అయ్యుండి కూడా ఇంట్లో ఇద్దరు మగవాళ్ళకి భయపడకుండా, అగంతకులు జొరబడ్డప్పుడు వాళ్ళకు భయపడకుండా ఆ ఘటన చూసి కూడా ఏ మాత్రం ఎంతకుండా వాళ్ళు ధైర్య సాహసాలతోటి అతన్ని బయటికి నెట్టుతూ వాళ్ళని కొడుతూ కూడా తీసుకురావడం జరిగింది. కాకపోతే వాళ్ళు భయప్రాంతలకు గురవడంతో వాళ్ళిద్దరు కూడా పరారు అవడంతో వెంటనే వీళ్ళు పోలీస్ స్టేషన్ లో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మాత్రం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారము సీసీ ఫుటేజ్ ని చెక్ చేసి ఆ ఇద్దరి అగాంతకులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి అయితే తీసుకున్నారు దీపిక. అదే కాకుండా ఆ పోలీసులు తేల్చి చెప్పిన విషయం కూడా ఏంటి అంటే తెలిసిన వ్యక్తులే పక్కన చుట్టుపక్కల వాళ్ళే ఇంట్లోకి చొరబడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అటు ఇటు ఇప్పుడు చూసుకున్న వాళ్ళైతే దగ్గర పశువులు కూడా ఇంట్లో ఏదైనా ఉంది అంటే దాన్ని ఎత్తుకెళ్ళడానికి ట్రై చేస్తున్న రోజులు ఇవి. అందుకనే వాళ్ళు తెలిసిన వ్యక్తులుగానే గుర్తించారు. అదే కాకుండా రేపు పూర్తి డీటెయిల్స్ కూడా మన ముందుంచే అవకాశం ఉందని కూడా నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అయితే వెల్లడించారు దీపిక. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.